అందరికీ నమస్కారాలు. జువల్దిన్నె ఫిషింగ్ హార్బర్ అనేది మా చిరకాల స్వప్నం. ఎన్నో ఏళ్ల నుంచి మా పెద్దలు, మా పూర్వీకులు దశాబ్దాలుగా మా ప్రాంతంలో ఒక ఫిషింగ్ హార్బర్ అనేది ఉంటే మా మత్స్యకారులకి జీవనోపాధి మెరుగయ్యి మా మత్స్యకారులు ఆర్థికంగా, విద్యాపరంగా కొంతవరకు మెరుగవుతారని మా పెద్దలు పూర్వీకుల నుంచి ఎన్నో ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్నారు. అలాంటి తరుణంలో అట్లా రోజులు గడుస్తున్నాయి, కానీ దశాబ్దాలు కూడా గడిచిపోయింది. అలాంటి తరుణంలో మా వయసు మేము వచ్చేటప్పటికి కూడా అది అసలు రూపు దాల్చలేదు. మేము కొంతమంది అప్పటి శాసనసభ్యులుగా ఉన్న రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని కలిసి మా బాధలు, మా సమస్యలు విన్నవించుకుంటే, సార్ మా ప్రాంతంలో ఒక ఫిషింగ్ హార్బర్ అనేది ఉంటే మా మత్స్యకారుల జీవనోపాధి మెరుగవచ్చు సార్, మాకు ఏదైనా మీ వంతుగా మీ ప్రయత్నం ఏదైనా చేసి మాకు సాయం చేయాలి సార్ అని చెప్పి మేము కోరుకుంటే, ఆ రోజు శాసనసభ్యులుగా ఉన్న మా ప్రీతమ నాయకుడు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారంటే, జగనన్న పాదయాత్ర ఉంది, ఆ టైంలో మీకు ఇన్ఫార్మ్ చేస్తాము, మీరు కొంతమంది మత్స్యకారులు వచ్చి ఆ రోజు వస్తే మీకు అవకాశం కల్పిస్తాను, నేను కూడా మీకు సపోర్ట్గా ఉంటాను, మీ బాధ లేదో జగనన్నతో కలిసి విన్నవించుకోండి అని ఆ రోజు మాకు చెప్పడం జరిగింది. అలాంటి రోజు జగనన్న పాదయాత్ర రానే వచ్చింది. సార్ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మేమంతా సార్ని కలిసాం, సార్తో కలిసి పాదయాత్ర దగ్గర తీసుకెళ్లారు మమ్మల్ని. మాకు కొద్దిసేపు జగనన్న అంతా బిజీగా ఉన్న ఆ పాదయాత్ర సమయంలో మాకు అవకాశం కల్పించారు. కల్పించిన తర్వాత మేము మాట్లాడాం, సార్ ఎట్లా మా ప్రాంతంలో మత్స్యకారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్, మాకు ఏదైనా దారి చూపించాలి సార్. ఆ రోజు జరుగుతుందని కూడా మాకు తెలియదు. మా ప్రాంతంలో ఇబ్బంది పడుతున్నారు సార్, బయట ప్రాంతాలకు వెళ్ళి, బోట్లకు వెళ్ళి, వలస వెళ్ళి అక్కడ తమిళనాడు కానీ, తమిళనాడు చెన్నై ప్రాంతానికి, కర్ణాటక మంగళూరు ప్రాంతానికి, ఒరిస్సా పారాడిప ప్రాంతానికి ఇట్లా ఎక్కడికెక్కడికి వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. ఆ తుఫాను సమయంలో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు సార్, మీరే మాకు దయ చూపాలి సార్ అని చెప్పి మేము వేడుకోవడం జరిగింది. అప్పుడు జగన్ ఏం చెప్పారంటే, మాకు ఈసారి మనం వస్తున్నాం, అధికారంలో ఏర్పాటు చేస్తానని ఆ రోజు మాకు హామీ ఇచ్చారు. ఇచ్చిన వెంటనే అధికారంలోకి రావడంతో మళ్ళీ మేము వచ్చి అప్పటి శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని వెళ్ళి కలవడం, సార్ కూడా నేను సార్తో మాట్లాడతాను, మీకు ఇబ్బంది లేదు, మీకు హామీ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా చేస్తారు, ఇచ్చిన మాట వెనక్కి తీసుకునే తత్వం జగనన్నకు లేదు, ఖచ్చితంగా మీకు చేసి పెడతారని ఆ రోజు మాకు హామీ ఇవ్వడం. తర్వాత సార్ పోయి జగనన్నతో మాట్లాడడం, కొన్ని రోజులకి మీ ప్రాంతానికి ఫిషింగ్ హార్బర్ రాబోతుంది, జువల్దిన్నెలో ఏర్పాటు చేస్తున్నారు, త్వరలో శంకుస్థాపనని మా శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మాకు బల్ల బుద్ధి చెప్పారు. చెప్పిన విధంగానే కొన్ని రోజులకి శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టిన వెంటనే కరోనా వచ్చింది. కరోనా వస్తే అలాంటి టైంలో కూడా పనులు ఆపకుండా పనులు సాగిస్తా, ఆ కరోనా టైంలో మాకు వేట లేక ఇబ్బందులు పడుతుంటే అమ్మ ఒడి కానీ, కృష్ణమైన డబ్బులు, మత్స్యకార భరోసా కింద 10,000 ఇవ్వడంతో మా కుటుంబాలు అలాంటి టైంలో కూడా కొన్ని ఇబ్బందులున్నా ఎంత వరకు ఆ 10,000 అనేది మాకు ఎంత ఉపయోగపడ్డదంటే అది మాటల్లో చెప్పలేని కాదు. ఆ 10,000 ఆ రోజు ఆ 10,000 కానీ, అమ్మఒడి డబ్బులు కానీ మాకు చాలా ఉపయోగపడ్డాయి. అలా మాకు అన్ని విధాలుగా సహాయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని విధాల ముందుండి అప్పుడు ఇచ్చిన ఆ డబ్బు మాకు చాలా ఉపయోగపడ్డది. తర్వాత కరోనా టైంలో కూడా ఫిషింగ్ హార్బర్ని పూర్తి చేసి చాలా వరకు దాదాపు 95% నాకు తెలిసి, నా అభిప్రాయం ప్రకారం 95% దాకా పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు మా మత్స్యకారులు చాలామంది చిన్న చితక బయటికి వెళ్ళి, వలస వెళ్ళి వేట చేసే వాళ్ళందరూ ఇక్కడ చిన్న బోట్లు కానీ, పెద్ద బోట్లు కానీ చేస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు 10 రూపాయలు అమ్మే మత్స్య సంపద ఈరోజు 20 రూపాయలు, 30 రూపాయలు అమ్ముతున్నాం. ఎందుకంటే బయట ప్రాంతాల నుంచి ఎంతోమంది ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేస్తున్నారు, మా మత్స్య సంపదను అధిక రేట్లు కొంటున్నారు. కాబట్టి మా మత్స్యకార కుటుంబాలు కూడా ఇంతకు ముందు కన్నా మెరుగైన జీవితం, మెరుగైన విద్య అన్నీ లభించింది మాకు. దానివల్ల ఎంతోమంది ఈరోజు జువల్దిన్నె ఫిషింగ్ హార్బర్లో ఉపాధి పొందుతున్నారంటే అది కేవలం మా జగనన్న ఇచ్చిన మాకు వరం, మా ప్రతాప్ రెడ్డి గారు మాకు ప్రసాదించిన వరం. ఆయన చేసిన కృషి వల్ల ఈరోజు మేమంతా చాలా సంతోషంగా, చాలా ఆనందంగా జువల్దిన్నె ఫిషింగ్ హార్బర్లో వేట చేస్తూ జీవనం సాగిస్తున్నాం. ఇలాంటి తరుణంలో ఇంకా రోజు రోజుకు బోట్లు పెరిగిపోతూ ఉన్నాయి, చాలా డెవలప్ అవుతూ ఉంది. ఇక్కడ మేము డెవలప్ అవుతున్నాం. బయట ప్రాంతాల సంగతి మాకు తెలియదు, కానీ మా మత్స్యకారులు చాలా వరకు డెవలప్ అవుతున్నారు. చిన్న చితక వలస వెళ్ళే వాళ్ళు కూడా బోట్లు కొనుక్కుంటున్నారు. ఈరోజు చూడండి, పోయిన సంవత్సరానికి ఎన్ని బోట్లు ఉన్నాయి, ఈరోజు ఎన్ని బోట్లు ఉన్నాయి.
చాలా పెరిగిపోయింది. దాదాపు 200-300 బోట్లు ఉన్నాయి ఈరోజు. ఆ కేవలం ఇక్కడ స్థానికంగా ఉండే మత్స్యకారులదే, బయట వ్యక్తులు కాదు, బయట ప్రాంతం వ్యక్తులు కాదు, ఇక్కడ ఉన్న మత్స్యకారులదే. ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్న టైంలో ఆ ఫిషింగ్ హార్బర్లో దాదాపు 70 ఎకరాలు ఫిషింగ్ హార్బర్ కేటాయించి జగనన్న మాకు కట్టి మాకు గిఫ్ట్గా ఇస్తే మత్స్యకారులకి, ఈరోజు దాంట్లో 29.5 ఎకరాస్ సాగర్ డిఫెన్స్ కంపెనీ వాళ్ళకి ఇవ్వడం ఎంతవరకు సబబు? మత్స్యకారులని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో ఆ విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారే కానీ దీంట్లో ఏమైనా మత్స్యకారులు ఉపయోగపడే విధంగా ఉందా? మీరు ల్యాండ్ ఇవ్వాలంటే బయట ప్రాంతంలో ఇవ్వండి, ఫిషింగ్ హార్బర్ కాకుండా పక్కన అటు ఇటు చాలా ల్యాండ్స్ ఉన్నాయి, వాటిలో ఇవ్వచ్చు కదా. కానీ కేవలం మత్స్యకారులు ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే, లేకపోతే వేరే వాళ్ళు ఏమైనా లబ్ధి పొందాలన్న కారణాలతోనే దాంట్లో ల్యాండ్ ఇచ్చారు కానీ, లేకపోతే వేరే ఉద్దేశంతో ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? రేపు మేము ఏ విధంగా స్వతంత్రంగా ఫిషింగ్ హార్బర్లోకి వెళ్ళగలము? వెళ్ళాలంటే ఇప్పుడు జూన్లో ముత్తుకూరు కృష్ణపట్నం పోర్టులో చూసాం. ఇంతకుముందు అక్కడ కూడా ఫిషింగ్ హార్బర్ ఉండేది. మా వాళ్ళు హ్యాపీగా వెళ్ళి వేట చేసుకుని విజయం సాగించేవాళ్ళు. ఈరోజు అక్కడికి వెళ్ళాలంటే కూడా కృష్ణపట్నం పోర్టు వచ్చిన తర్వాత మా అక్కడికి వెళ్ళాలంటే కూడా ఆధార్ కార్డు చూపించాలి, ఇంకోటి 2 ప్రూఫ్లు చూపించాల్సి వస్తుంది. ఈరోజు మీరు ఇక్కడ సాగర్ డిఫెన్స్ కంపెనీ పెడుతున్నారు, రేపు మేము ఫిషింగ్ హార్బర్లోకి వెళ్ళాలంటే మేము కూడా ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇంకోటి ఏమైనా చూపించాలా, వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందేమోనని మాకు చాలా భయాందోళనగా ఉంది. అన్ని గ్రామాల మత్స్యకారులు, కాపులు, పెద్దలు ఎంతో ఆందోళన చెందుతున్నారు. మత్స్యకారు కుటుంబాలు తీవ్ర మనోవేదన గురవుతున్నాం. ఇలాంటి తరుణంలో మమ్మల్ని ఆదుకునేది ఎవరు అని ఎదురు చూస్తున్న టైంలో మా మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మా కోసం, మేము వచ్చి విన్నవించుకున్నాము, మా కోసం చొరవ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం తీసుకెళ్ళి మాకు భరోసా కల్పించారు. మాకు ఇచ్చిన వ్యక్తే, మాకు గిఫ్ట్గా ఇచ్చిన వ్యక్తే మళ్ళీ మా సమస్యల మీద పోరాడడానికి ఈ నెల 15వ తారీఖున జగోల్దిండే ఫిషింగ్ హార్బర్కి రాబోతున్నారు. మాకు ఎంత సంతోషంగా ఉందంటే మా మత్స్యకార గ్రామాల్లో ఆయన ఇచ్చిన దాన్ని వేరే వాళ్ళు ఎవరికో ఇచ్చేసి మళ్ళీ ఆయనే మన కోసం పోరాడడానికి వస్తున్నారంటే ఎంత సంతోషంగా, ఎంత హ్యాపీగా ఉందంటే చాలా సంతోషిస్తున్నాం. మా కోసం జగనన్న పోరాడతాడని, మళ్ళీ తిరిగి మాకు అప్పగిస్తారని మాకు చాలా నమ్మకంతో ఉన్నాము. కాబట్టి మా మత్స్యకార గ్రామాల్లో ఉన్న 164 గ్రామాలు ఉన్నాయి. మా మత్స్యకార గ్రామాలు కూడా అందరినీ ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్క గ్రామం నుంచి కూడా అందరినీ, కాపుల్ని, పెద్ద మనుషుల్ని, రాజకీయ నాయకుల్ని, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ, ఎందుకంటే ఎవరి కోసం పోరాటలా, మన కోసం, మన పిల్లల కోసం పోరాడుతున్నాం. కాబట్టి మనందరూ స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని ఈ జగనన్న కార్యక్రమాన్ని విజయవంతం చేసి జగనన్న మన కోసం మళ్ళీ తిరిగి సాధించి మనకు పెట్టగలరని నమ్ముతున్నాం. కాబట్టి మన మత్స్యకారులందరూ కూడా ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా, పార్టీలకు మనకు అవసరం లేదు, మన కోసం, మన పిల్లల కోసం, రేపటి భవిష్యత్తు కోసం పోరాడుతున్నాం. కాబట్టి మనందరూ స్వచ్ఛందంగా తిరిగి రావాలని, అందుకని అందరికీ నా చేతులెత్తి నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా మాజీ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఎప్పుడు వినయంగా మా కోసం కృషి చేస్తున్న, అన్నిటికీ మా బాధలను అన్నీ తెలుసుకుని మా కోసం ప్రతి ఒక్క విషయంలో మాకు ముందుండి కృషి చేస్తున్నారు. కాబట్టి మా మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన మా మత్స్యకార సోదరులందరికీ కూడా, వేదిక ముందున్న మీడియా సోదరులందరూ కూడా నా చేతులెత్తి నమస్కరించి మీరందరూ కూడా మాకు ఎంతో కొంత సాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను.